సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజయ్ నాయక్ ఉన్నారు మనతో పాటు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది త్వరలో. మరి ఎట్లా ఉంది 2 సంవత్సరాల గవర్నమెంట్? పథకాలన్నీ ప్రజలకు అందాయా? తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లుంది? రేపు డిసెంబర్ 9కి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చి. ఎట్లా ఉంది పరిపాలన? ఇంకా 3 సంవత్సరాలు తొందరగా ఎప్పుడైపోవాలని అయితే ఉంది. ఇంతకు మించి ఆయన గురించి చెప్పాల్సిన గొప్ప చరిత్ర ఏం లేదు. 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ రోడ్డెక్కించి అబాసుపాలు చేసి అన్యాయం చేసి ఆగమాగం చేసి రోడ్ల పాలు చేసినాడు. తను మాత్రం తన కుటుంబ సభ్యులు తన మంత్రివర్గ సహచరులు గొప్పగా ఎన్నడూ లేని విధంగా లక్షాధికారులు కోటీశ్వరులు కోటాను కోట్ల ఆస్తులు వాళ్ళ అనుయాయులకు కావాల్సినటువంటి తాయిలాలు ఇవి మాత్రం ఈ 2 సంవత్సరాలు గొప్పగా చేసుకున్నారు. కానీ పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, హరిజనుల కోసం, బీసీల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, యువత కోసం ఏ ఒక్క పని అంటే ఒక పని చేసిన పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే తట్టడి మట్టి పోసిన చరిత్ర లేదు. మున్సిపాలిటీకి అయితే చెత్త చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇక ఆయన గురించి 2 సంవత్సరాల కాలంలో చేసిన అరాచకమే ఎక్కువ ఉన్నది తప్ప ఇక నేను కంటే కూడా ఆయన మీద ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని బూతులు వచ్చినాయో యూట్యూబ్లలో సెర్చ్ చేస్తే లెక్కకు మించి బూతులు ఎంతమంది ఈ ప్రజలు మాట్లాడారో తెలుస్తుంది. ఇగో ఇది అది ఆ ఘనమైన ఈ 2 సంవత్సరాల్లో చరిత్ర ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి నా భూతో నా భవిష్యత్తులో ఇప్పుడు రావద్దనేది మాత్రం ప్రజలందరూ కోరుకుంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేకపోతే జూబ్లీహిల్స్లో ఎలా గెలిచాడని ఒక చర్చ నడుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అట్లా అనుకుంటే మేము 2023 వరకు అధికారంలో ఉన్నాం. మేము హుజూర్నగర్ ఎన్నికల్లో గెలిచినాం, సాగర్ ఎన్నికల్లో గెలిచినాం, మునుగోడు ఎన్నికలకు గెలిచినాం. ఉప ఎన్నికలకు ఈ మొత్తం వ్యవస్థకు లింకు చేయొద్దు ఒకటి. రెండోది వాళ్ళు 2,500 రూపాయల పైన ఒక్కొక్క ఓటుకి ఇవ్వడం, చీరలు కట్టి చీరలు ఇవ్వడం, మహిళలకు గ్రూప్ సభ్యులకు 10 మందికి కలిపి 22,000 రూపాయలు ఇవ్వడం నేనన్నమాట కాదు, ఇది అక్కడ ఓటర్లు తీసుకున్నమాట. తర్వాత లాస్ట్ రోజు ఎంత ఓట్లు ముస్లిం ఓట్లకు సంబంధించిన ఎంత మ్యానిపులేట్ జరిగిందో అందరం చూసినాం మనం. ఇక అది గెలుపు కాదు. అయినా అక్కడ నవీన్ యాదవ్ అనేట ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. కేవలం నవీన్ యాదవ్ స్థానికంగా అతను చేసినటువంటి 3 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి అతను ఇవన్నీ కూడా తోడై గెలిచినాడు తప్ప ఇది ప్రభుత్వం గెలుపే కాదు. నిజమే అనుకుందాం. ఇది నిజమే అనుకుంటే ఈ 10 మంది టీఆర్ఎస్ నుంచి పోయినారు కదా, వాళ్ళని తక్షణమే రాజీనామా చేయించామని చెప్పు. ఇక మొనగాడు కదా రేవంత్ రెడ్డి, ఇక 10 మందిని రాజీనామా చేయించి ఎన్నికలకు పంపమను. అప్పుడు నిజమైనటువంటి సమర్థత ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, ఆయన పార్టీకి మద్దతు ఉందని మనం అనుకుందాం. అదే అప్పుడు గమనిద్దాం. ఈ దొంగలకు రాజీనామా చేయించి స్పీకర్ చుట్టూ తిప్పుడెందుకు? వాస్తవం తెలిసి కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి పోయిరని తెలిసి నువ్వే కండవ కప్తివి. ఇంత దుర్మార్గమైనటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో, ప్రపంచంలో, డెమోక్రసీలో ఎక్కడ చూడడం కూడా. మరి నిజమే అనుకుంటే నువ్వు గెలుస్తావని నీ మీద నీకు విశ్వాసం నమ్మకం ఉంటే నువ్వు 10 మందిని రాజీనామా చేయించరాదు, పంపించరాదు జనాలకు. ఎట్లా ఇసిరిసి కొడతారో చూద్దాం. ఇది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ జనరల్ పద్ధతుల్లో ఆయనకున్న అభిమానానికి లేదా ఆయనకున్న వ్యతిరేకతకు పోల్చడం అయితే కరెక్ట్ కాదు. ఎవరైతే తెలంగాణ జాగృతి కవిత గారు ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఓడిపోవడానికి ప్రజెంట్ బీఆర్ఎస్ లేదు అందుకే ఓడిపోయిందని ఒక కామెంటు. ఇంకొక కామెంట్ ఏంటంటే అసలు డెవలప్మెంటే లేదు తెలంగాణలో అని కవిత గారు అంటే ఏమంటారు? అవును, కరెక్టే. మేము 10 సంవత్సరాలు మేము డెవలప్ చేసినాం కదా, ఆ డెవలప్మెంటే ఉంది తప్ప ఈ 2 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేయలేదనేదే అందరి అభిప్రాయం. అదే అభిప్రాయం వారికి ఉండొచ్చు, అదే అభిప్రాయాన్ని చెప్పుండొచ్చు తప్ప ఇంకోటి కాదు. జూబ్లీహిల్స్లో నిజంగా మేము 1 రూపాయి కూడా పంచలేదు. మా అభ్యర్థి వాస్తవం కూడా సోదరిమణి సునీత గారు ఎప్పుడు ప్రజల్లో వచ్చిన వాళ్ళం కాదు. గోపిగా చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి రావడము, ఆ ఎన్నికల్లో మాకు సంబంధించిన అసలు ఇన్ని ఓట్లు ఎంత పోయినసారి గతంలో కంటే ఈసారి ఓట్లు తగ్గింది 5,000 ఓట్లే. నిజమైన గెలుపు మాదే. అయితే ఇక్కడ మేము ఈ ఓట్లను చూసి వాళ్ళు బలుపు అనుకోవచ్చు, కానీ మేము చాలా జాగ్రత్తగానే మేము అడుగులు వేస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మేము చేసిన అభివృద్ధి తప్ప రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒకటి లేదనేది మాత్రం ఇది సుస్పష్టం. దాంట్లో అనుమానం లేదు.